ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఆషాఢ ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దాదాపు 4 నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు జరగవు. శ్రీహరి యోగ నిద్ర నుండి మేలుకున్నప్పుడే శుభకార్యాలు జరుగుతాయి. ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరము 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల 2 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశిని హిందువులు వేడుకగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు? దీనిని దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని అంటారు. విశిష్టమైన ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో మనమందరం పూజ చేసుకుందాం. వీలైనంత వరకు ఉన్నంతలో భక్తితో పూజ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? స్వామివారికి ఇష్టమైన పేలపిండి చేశానండి. బియ్యంతో, జొన్నలతో కూడా చేసుకోవచ్చండి. స్వామికి ఇష్టము. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.